కబీర్ యొక్క సందేశం వివరించుకుంటున్నాం. చాలా ముఖ్యమైనది కాబట్టి. ఎందుచేతనంటే ఎవరైనా సరే ముక్తిని పొందాలనే కోరుకుంటారు. జీవితంలో దుఃఖం ఉండకూడదనుకుంటారు. ఆ స్థితి ఎలా వస్తుంది? అన్నదే కబీర్ మహాశయుడు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, కాశీలో ఇల్లు కట్టుకొని నివసించిన, గంగా జలాన్ని త్రాగిన, ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోతే ముక్తిని పొందలేరు అని చెప్పారు. ఈ విషయమే కర్ణాటకలోని కైవారం తాతయ్య గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విషయం నిన్న వివరించుకున్నాం. ఇంకేం చెప్పారో ఈరోజు తెలుసుకున్నాం. నిన్నేం తెలుసుకున్నామంటే, ఎన్ని శాస్త్రాలు చదివినా, పండితులు చదువుతూ ఉంటారు శాస్త్రాలు. అలాంటివి ఎన్ని శాస్త్రాలు చదివినా అనేక దైవ పూజలు చేసిన ఆత్మయందు భక్తి లేకపోతే సర్వకర్మలు పోవు. కర్మలు పోకపోతే ముక్తి రాదు. ఈ విషయం నేను చెప్పుకున్నాను. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, ఎంత ఆచారవంతుడైనా, ఎంత బంగారం దానం చేసినా కూడా ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం కలగదు. మనం ఇంకోసారి చెప్పుకున్నాం. ఎంత ఆచారవంతుడైనా కూడా ఆచారవంతుడు ఏం చేస్తాడు అంటే సత్కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే ఎన్ని సత్కర్మలు చేసినా ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం కలగదు అని చెప్పారు.
చాలామంది పండితులు సత్కర్మలు పుణ్యకర్మలు చేయమంటూ ఉంటారు. అవి మనకి పుణ్యాన్ని ఇవ్వగలవు కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. దుఃఖంలోంచి బయటపడేది. అంతేకాదు, ఎంత బంగారం దానం చేసినా అన్నిటికంటే విలువైన బంగారం అండి. అంత విలువైన బంగారం దానం చేసినా కూడా మోక్షం రాదా? ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. దానం చేస్తే పుణ్యం వస్తుంది. నువ్వు ఎంత పుణ్యం సంపాదించినా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకు వెళ్తాం. ఆ పుణ్యం అనుభవిస్తావు. ఆ పుణ్యం క్షీణించగానే అయిపోగానే మరల భూలోకానికి వస్తాం. క్షీణే పుణ్యే లోకం విశంతి అని. అంటే పుణ్యం క్షీణించగానే మానవ లోకానికి మళ్ళీ రావాల్సిందే. అంతేకాని మోక్షం పొందలేడు. ఇంకా ఏమన్నారంటే తాతయ్య గారు, అంతేకాదు ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా శ్రీ గురు అంటే ఆత్మ అనుగ్రహం లేకపోతే మోక్షం కలగాలి. అంటే ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా ఆత్మ అనుగ్రహం ఉండాల్సిందే అన్నారు. ఎంచేతంటే యజ్ఞాలు పుణ్యం ఇస్తాయి. యజ్ఞాలు యాగాలు ఏదో ఒక దేవుణ్ణో దేవతను ఉపాసించి చేస్తారు ఈ యాగాలు యజ్ఞాలు అనేవి. వాళ్ళు మనకి సంతృప్తి చెంది మనం కోరుకున్న కొన్ని కోరికలు తీర్చగలుగుతారు. అంతేగాని వాళ్ళు మోక్షాన్ని ఇవ్వలేరు. అక్కడ మోక్షం రాదు. ఆత్మ అనుగ్రహం కావాలి. ఇక్కడ ఆత్మ అనుగ్రహం ఎవరికి కలుగుతుంది? ఈ శరీరంలో ఉన్న ఆత్మ అనుగ్రహం ఎవరికి కలుగుతుంది? మీకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి.
ఏంటంటే ఆ శ్లోకం, ఆత్మను మనం మిత్రుడిగా చేసుకుంటే ఆత్మ మనకెంతో ఉపకారం చేస్తుంది. ఆత్మని మీరు శత్రువుగా చేసుకుంటే ఆ ఆత్మే మీకు అపకారం చేస్తుంది. అంటే ఆత్మ అనుగ్రహం కలగాలి అంటే ఆత్మను మిత్రుడుగా చేసుకోవాలి. దానికి ఏం చేయాలో శ్రీకృష్ణ భగవానుడే 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో వివరించడం జరిగింది. ఏమిటంటే ఆ శ్లోకం, ఉద్ధరేదాత్మ నాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. అది శ్లోకం. ఈ ఆత్మను ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఒకళ్ళు ఎవరు ఉద్ధరించలేరు. అంతేకాని హీనమైన పనులు చేసి, శ్లోకం తాత్పర్యం ఇది రాసుకోండి, ఆత్మను కించపరచకూడదు. అలా కించపరిస్తే ఆ ఆత్మే శత్రువై నీకు అపకారం చేస్తుంది. అలా కాకుండా ఆత్మను ఉన్నతమైన దానిగా భావించి కించపరచకపోతే ఆ ఆత్మే మిత్రుడై తనకు ఉపకారం చేస్తుంది. ఇక్కడ ఈ శ్లోకాన్ని నుంచి చాలా అర్థం తీసుకోవచ్చు. మీరు చూడండి, ఆత్మ ఎక్కడుంది? అంతరంలో ఉంది. మనం
ఆత్మ విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు, ఆత్మకు నష్టం కలిగించే పనులు చేస్తున్నప్పుడు ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆత్మ చెప్తూ ఉంటుంది, ప్రబోధిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ పనులు చేయకుండా ఆత్మకు నచ్చే పనులే మీరు చేసినట్లయితే ఆత్మ మీకు సహకరిస్తుంది. ఆత్మ యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అప్పుడు మీరు మోక్షం పొందగలుగుతారు. అందుకే అంటారు అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవాలి అని. అంతరాత్మను ఎంత క్షోభ పెడితే మీరంత నష్టపోతారు. ఊరికే ముక్తి వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది? నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా ఆత్మ అనుగ్రహం లేకపోతే మోక్షం పొందలేరు అని తాతయ్య గారు చెప్పడం జరిగింది. గొప్ప గొప్ప యజ్ఞాలు చేసావు, చేత మోక్షం పొందాలనుకున్న వాళ్ళు అంతరాత్మకు క్షోభ కలిగించే పనులు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే అంతరాత్మను కించపరచకూడదు. అంతరంలో ఉన్న ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? భగవంతుడు, పరబ్రహ్మ. ఈ సృష్టిలో పరబ్రహ్మ కంటే గొప్పవాడు ఎవరున్నారు? రాసుకోండి, ఆ మాటలన్నీ కూడా రాసుకోండి. దేవుళ్ళలో గొప్పవాడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా పరబ్రహ్మ కంటే తక్కువవాడే. ఈ ఒక్క మాట చెప్తే మీరు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే చెప్పలేము. అందరికంటే దేవుళ్ళు గొప్పవారు. దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గొప్పవారు. వారికంటే గొప్పవాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుంచే అందరూ ఉద్భవించారు. సమస్త సృష్టి ఉద్భవించింది. పరబ్రహ్మ వల్లే సృష్టి ఇలా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందులోంచి ఆయన నిష్క్రమిస్తాడో అది అదృశ్యమైపోతుంది. ఆఖరికి మీరు చూడండి, నేను నేను అని అహంకరిస్తారు. నేనే చేశాను, నేనే సాధించాను, నేనే సంపాదించాను, నా వల్లే అది జరిగింది, ఇది జరిగింది అంటారు.
నేను తలుచుకుంటే వాడినిట్టే లేపేస్తాను. ఇలా అంటూ ఉంటారు అనరా? అంటారు. కొంచెం ఆలోచించు. ఇలా అంటారే, ఈ శరీరంలోంచి పరబ్రహ్మ అంటే ఆత్మ తప్పుకుంటే ఈ శరీరం ఏమవుతుందండి? శవం అవుతుంది. ఇంకేమైనా చేస్తారా మీరు? అంతకుముందు ఏమన్నారు? నేనే చేశాను, నేనే చెప్పాను. మన మాస్టర్లు కూడా కొంతమంది నాకే సెలవు కప్పారు. నేనే క్లాసులు పెడుతున్నాను. మా రోజు అనుకుంటాను, ఒక రాజకీయ నాయకుడు అంతకుముందు వార్నింగ్ ఇచ్చాడు. ఆ సాయంత్రం రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన తీసుకెళ్ళి ఇంటి బయట పడుకోబెట్టారు. ఉంచుతారేంటి? ఇంకా ఏసీ రూమ్లో తీసుకెళ్ళి ఇంటి బయట పడుకోబెట్టారు. అందరూ చూడడానికి వస్తారు. అంతకుముందు వాడు ఎవరికో వార్నింగ్ ఇచ్చారు, ఈడే. మరి ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఒరే బాబు, నేను నాకు సంగతి తేలుతున్నాడు, వచ్చాడు, ఒకసారి ఆ సంగతి తేల్చరా అంటాడు. ఏం తెలుస్తాడు చెప్పండి? ఎంత ప్రగల్భాలు పలికాడు అంటే దాని అర్థం ఆత్మ లేకపోతే ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. ఆత్మ ఉంటేనే ఏదైనా చెయ్యగలరు. ఆత్మ లేకపోతే రోజా క్లాసులు చెప్తుందండి, పెడతదా? ఎంత ఫోజు కొడతారు. ఆత్మ లేకపోతే శాలువాలు కప్పించుకుంటారా? ఒక్కొక్క క్లాస్ చెప్పి ఏం ఫోజు కొడతారండి. మనకి పురాణాల్లో కథ చెప్పబడింది. మీరు బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం చదవండి మళ్ళా. పరబ్రహ్మ యొక్క గొప్పతనం బాగా అర్థం చేసుకోండి ముందు. లేకపోతే మనలో ఉన్న అహంకారం తగ్గదు. అహంకారం ఉన్నంతకాలం మీరు ఎదగరు. నేను చెప్తున్నాను. అహంకారం లేకుండా చేసుకోవాలంటే బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం పదే చదవాలి. చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తకానికి పెద్ద ఎవరు ఇంపార్టెంట్ ఇస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఒకసారి పూర్వకాలంలో, ఎప్పుడో యుగాల నాడు, ఎప్పుడో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. కొన్ని వందల సంవత్సరాలు చేశారు. చివరికి దేవతలు నెగ్గారు ఆ యుద్ధంలో. సాధారణంగా విజయం సాధించిన వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బో, ఇప్పుడు మీరు చూడండి, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లో అంట మొన్నే ఇండియా నెగ్గిందంట. ఏం ఫీల్ అయిపోతున్నారు జనం. ఇది ఫీల్ అయినంతసేపు ఏదో ఎక్కడో మళ్ళీ ఇంకోసారి దెబ్బతినేస్తారు.
అలాగే పాకిస్తాన్ని గెలిస్తే ఇండియా వాళ్ళు ఎంత సంబరపడిపోతారో, రాక్షసులు గెలిచి దేవతలు అంత సంబరపడిపోతున్నారంట. అంత అహంకారం పెంచేసుకున్నారు. మాకు తిరుగులేదు, మేము తలుచుకుంటే ఏంటి, రాక్షసులు ఏ పార్టీ, వాళ్ళేం చేయగలరని. అప్పుడు అంతటికి మూలమైన పరబ్రహ్మ ఆయన గమనించాడు, వీళ్ళందరికీ లోకానికి మేలు చేయవలసిన వాళ్ళు ఇంత అహంకారంతో విర్రవీగితే వీళ్ళు ఏమి చేయగలుగుతారు, వీళ్ళు ఎందుకు ఇంత అహంకారం, వీళ్ళకు ఒక పాఠం చెప్పాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. దేవతలంతా ఒక సభ జరుపుకుంటున్నారు, విజయోత్సవ సభ. ఏ సభ? మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, ఓ యజ్ఞం చేసి విజయోత్సవ సభ. అది ఇంకా విజయోత్సవ సభ అంటే ఏంటి? డ్యాన్సులు, గంతులు, అబ్బో అనుకుంటాం. సరే, అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక యక్షుని రూపంలో వాళ్ళకు కొంచెం దూరంగా ప్రత్యక్షమయ్యాడు దేవతలందరికీ. ఈయన రూపాన్ని, ఈయన తేజస్సుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది ఉపనిషత్తులో ఉన్న కథనండి. చాలా ఆశ్చర్యపోయారు. ఎవరైనా ఎప్పుడు చూడలేదే మనం ఎవరం, ఏమిటి ఎంత తేజస్సు, అర్థం కాలేదు మనకి. అప్పుడు ఆ దేవతలంతా ఏమనుకున్నారంటే ముందు అసలు ఆయన ఎవరో తెలియాలి అని చెప్పి ముందు వరుణ దేవుణ్ణి పంపించారు. ఆయన దగ్గరికి తెలుసుకురమ్మని పంపిస్తే వెళ్ళాడు ఆయన దగ్గరికి. స్వామి, ఎవరు మీరు? ఏంటాడు? నేను ఎవరో చెప్తాను, నువ్వెవరో చెప్పు అన్నాడు. అప్పుడు వరుణ దేవుడు ఏమన్నాడంటే, నేను వరుణ దేవుణ్ణి, నేను తలుచుకుంటే సమస్త లోకాల్ని ముంచేస్తానన్నాడు. ఓహో, అంత గొప్పవాడువా అని చెప్పి ఓ గడ్డి పరక తీసి అక్కడ పెట్టి, లోకాలన్నీ ముంచక్కర్లేదు, ఈ గడ్డి పరకని ముంచు అన్నాడు. ఇది కొట్టుకుపోయేటట్టు చేయి అన్నాడు. వరుణ దేవుడు తన శక్తినంతా ఉపయోగించాడు. ఎంత ప్రయత్నించినా గడ్డి పరక అక్కడి నుంచి కదలలేదు. భయపడిపోయాడు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంత శక్తివంతుని ఇలా అయిపోయింది. మారిపోయాడు. అడ్రస్ లేదు. ఎవరు? వరుణదేవుడు. తర్వాత వాయుదేవుడు వచ్చి ఆయన పంపాడు. వాయుదేవుడు ఇంతే అడిగితే నువ్వు గురించి చెప్పాను, నువ్వెవరో చెప్పు. నేను వాయుదేవుణ్ణి, తలుచుకుంటే దేన్నైనా చుట్టి అవతల పడేస్తాను. ఇంత గొప్పవాడే. మళ్ళా గడ్డి పరక అక్కడ పెట్టి దీన్ని ఎగరగొట్టు అన్నాడు. ఎంత ప్రయత్నించినా గడ్డి పరక కదలలేదు. ఆయన భయపడిపోయి ఆయన పారిపోయాడు.
అగ్నిదేవుడిని పంపించారు. మళ్ళా ఆ అగ్నిదేవుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే నువ్వు ఎవరో చెప్పు, నేను అగ్నిదేవుడిని, దేన్నైనా భస్మం చేసేస్తాను, సృష్టి ఉండండి అని చెప్పాడు. అలాతో పంచాయతీగా అన్నీ అక్కలేదు, కానీ ఈ ఒక్క గడ్డి పరకను భస్మం చేయాలి. కానీ ఎంత తిప్పలు పడినా భస్మం కాలేదు. అగ్నిదేవుడు కూడా భయపడి పారిపోయాడు. నేను ఇంత శక్తివంతుడు ఏమీ చేయలేకపోతున్నాడు, గడ్డి పరకను ఏమీ చేయలేకపోతున్నాడు అని చెప్పి అప్పుడు దేవతలు అన్నారు, ఎవరి వల్ల కాదండి, ఇంకా మీరే వెళ్ళాలన్నారు. ఎవరిని? ఇంద్రుడిని. వెళ్ళాలంటే అప్పుడు ఏం చేస్తాడు? ఇంద్రుడే బయలుదేరాడు. ఇంద్రుడు ఆయన దగ్గరికి వెళ్ళే లోపల ఆయన అదృష్టం. ఇంద్రుడికి ఏం అర్థం కాదు, అసలు ఎవరైనా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇది అని చెప్పి చాలా గందరగోళం పడుతుంటే అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమైంది. పార్వతీదేవి ప్రత్యక్షమై ఇంద్రుడు అడిగారు, అమ్మా ఆయన ఎవరు, ఏంటి అర్థం కావట్లేదు, దేవతలు కూడా ఏమీ చేయలేకపోయారు అంటే అప్పుడు చెప్పింది, బాబు ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ, ఈ సృష్టిని నడిపిస్తున్న వాడు, సృష్టికి ఆధారమైన వాడు. ఆయన ఉండబట్టే ఈ సృష్టి ఇలా నడుస్తుంది. ఆఖరికి మీరైనా సరే రాక్షసుల మీద విజయం సాధించారు అంటే దానికి కారణం మీరు అని గర్విస్తున్నారు, అహంకరిస్తున్నారు. మీ ప్రతాపం ఏమీ కాదు, ఇక్కడ మీ ప్రతాపం అంటూ ఏమీ లేదు. ఆయన ఉండబట్టే మీరు విజయం సాధించారు. ఆయనే కనుక తప్పుకుంటే, మీలోంచి తప్పుకుంటే మీరు గడ్డి పరగను కూడా ఏమీ చేయలేరు అన్నది ఇప్పుడు తెలుసుకున్నారు కదా ప్రత్యక్షంగా. అంచేత రాక్షసుల మీద విజయం సాధించాము అనేటువంటి గర్వంతో మీరు పతనం అవ్వకూడదనే మీ కళ్ళు తెరిపించడానికి ఆయన ఈ రకంగా మీ ముందు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి పార్వతీదేవి చెప్తే ఆశ్చర్యపోయాడు. అప్పుడు దాకా మేము అనుకునేవాడు, మా ప్రతాపం అంటూ ఏమీ లేదన్నమాట అన్నది అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏదో అని అమ్మ, ఈ రకంగా అంతటి గొప్పవాడిని మేము చూడగలిగాం, మా అదృష్టం, పరబ్రహ్మ అని చెప్పి అప్పుడు ఆ ఇంద్రుడు, ఆ దేవతలు అందరూ ఆమెకు నమస్కరించారు. ఎప్పుడూ కూడా గర్వించకండి, అహంకరించకండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరైనా సరే ఆ రాజకీయ నాయకుడు, హోమ్ మినిస్టర్ దగ్గర కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండగలిగినటువంటి వాడు చిటికి లేచి ఆడలేపేస్తాను, ఈడలేపేస్తా అన్నాడు. ఈ పరబ్రహ్మ పక్కకి తప్పుకుంటే ఏం చేయగలరండి? అర్థం చేసుకోండి. గడ్డి పరకను కూడా ఏం చేయలేరు. అది అంటే మీరు ఇప్పుడు ఆత్మను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, అవునా?
ఆత్మ ఆత్మ అంటారు అంతే తప్ప ఆత్మ విలువ ఎక్కడ తెలుసుకున్నారు, ఆత్మ గొప్పతనం ఎక్కడ తెలుసుకున్నారు, ఆత్మకి ఎక్కడ ప్రాముఖ్యం ఇచ్చారు మీరు? ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆత్మ బోధించే దాన్ని ఎక్కడ లెక్క పెడుతున్నారు మీరు? అంత గొప్ప ఆత్మ అంటే పరబ్రహ్మ. అసలు మీ లెక్కలో అది విలువ లేనిదిగా లెక్కిస్తున్నారు. ఇప్పటికీ నాకు ఎన్ని క్లాసులు చెప్పినా, ఎన్ని చెప్తున్నా, ఎన్ని చేసినా కూడా ఇంకా విగ్రహాన్ని గౌరవిస్తున్నారు కానీ పరబ్రహ్మను గుర్తించట్లా, పరబ్రహ్మ గొప్పతనాన్ని అర్థం చేసుకోవట్లా. పరబ్రహ్మ అంటే ఎవరు? ఏమండి? ఆత్మ. ఆత్మ చాలా గొప్పదిరా నాయనా, ఆత్మని పట్టుకుంటురా అంటే ఇంకా విగ్రహాన్నే పట్టుకుంటున్నారు. చెప్పండి, ఇప్పుడు విగ్రహం గొప్పదా, పరబ్రహ్మ ఆత్మ గొప్పవాడా? విగ్రహాన్ని వదలడానికి ఎంత భయపడుతున్నారు చెప్పండి. అంటే సృష్టిలో అన్నిటికంటే కింద స్థాయి విగ్రహం రాయి. ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహం? రాయి నుంచే వచ్చింది. సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఆత్మ. మా ఇంట్లో ఏమంటారు అండి, ఆయన ఏమంటారు, మా అత్తగారు ఏమంటారు, ఈ భయాలే. ఆయనకి భయపడరు. ఆయన తప్పుకుంటే అత్త లేదు, మామ లేదు, గడుగుడ్డు లేదు. మన బుద్ధి ఎంత ఎదిగింది అసలు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు మీరు. ఆయన గౌరవిద్దామని పెద్ద దండ తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ ఎదురుగుండా కానిస్టేబుల్కి దండ వేశారు అనుకోండి. ఇది కొంచెం ఆకారం బాగా ఉన్నాడు, ఎవడు కానిస్టేబుల్, వీడు దండ వేశారు. ఇప్పుడు చెప్పండి పరిస్థితి. వీడి పని కావాల్సింది ఎస్పీతో, వీడి పని చేయవలసింది ఎస్పీ, దండేసింది కానిస్టేబుల్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? నేను మొక్క పని కాదు సన్మాన్. కానిస్టేబుల్ని అవమానించినట్టే కాదా? ఎస్పీని అవమానించినట్టే కాదా? నీకు ఎంతసేపు పని మీదే దృష్టి, అదో పని మీద సన్నాస్ బ్యా. ఎస్పీని అవమానించినట్టు ఆడేమన్నా ఉపకారం చేస్తాడా? అపకారమే చేస్తాడు అవమానించినందుకు. వాడిని అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. అంత గొప్ప పరబ్రహ్మ ఉంటే ఈయన్ని వదిలేసి విగ్రహాన్ని మీరు గౌరవిస్తున్నారు అంటే, పూజిస్తున్నారు అంటే ఈయన్ని ఏం చేస్తున్నట్టు మీరు? అర్థమవుతుందా? ఇంకా అర్థం కాలేదా?
అలా ఆత్మని అవమానించిన, కించపరిచిన ఆ ఆత్మే శత్రువై నీకు నష్టాన్ని కలిగిస్తుంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా. ఆత్మానం అవసాదే, ఎప్పుడు ఆత్మని కించపరచద్దు, అదే నీకు శత్రువై నీకు నష్టం కలిగిస్తుంది. నువ్వు ఆత్మ గొప్పతనాన్ని తెలుసుకుని నిత్యము ఆత్మ మీద నువ్వు దృష్టి ఉంచితే, ఆత్మను గౌరవిస్తే, అది నీకు మిత్రుడై నీకు ఎంతో మేలు చేస్తుంది, నిన్ను గొప్పవాడిని చేస్తుంది, అద్భుతమైన జ్ఞానవంతుని చేస్తుంది. అందుకే పత్రిక గారు ఏమన్నారు? 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం ఏమన్నారు? విగ్రహారాధన వద్దు అని అన్నారా లేదా? ఎక్కిందా ఎవరికైనా? పత్రిక గారు ఇలా అంటారు ఏంటి అంటున్నారు? మనల్ని ఏదో మతాల్లో తీసుకుపోతారు ఈయన అంటారు. సత్యారాధన, సత్యమే ఆత్మ, ఆత్మే పరబ్రహ్మ, పరబ్రహ్మను ఆరాధించు. అదేగా చెప్తున్నారు పత్రిక. ఏది ఉన్నతమైనదో, ఉదాత్తమైనదో, గొప్పదో అదే మనల్ని చేయమంటున్నారు ఆయన. అన్నాళ్ళ నుంచో ధ్యానం చేస్తున్నానండి, ఏంటోనండి అలాగే ఉండిపోయాను. అలా ఉండక ఎలా ఉంటా? నువ్వు చేసే పనులు అలా ఉంటాయి. ఊరికే కళ్ళు మూసుకుంటే సరిపోద్ది. కళ్ళు మూసుకుంటాడు, భావం విగ్రహం గొప్పదన్న భావం. చేసే పనులు ఎలా ఉన్నాయి? ఏంటో విగ్రహం చూడగానే 2 చేతులు ఇలా వచ్చేస్తాయి. మీరు కావాలంటే అలా వెళ్ళండి ఒక్కసారి. మీ చేతులు రాకుండా ఉంటే అమ్మో ఆత్మ గొప్పతనం, పరబ్రహ్మ గొప్పతనం మీరు తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. ఒకసారి వెళ్దామంటు. అందుకే పత్రిక ఎవ్వరి కాళ్ళ మీద పడదంట. ఇక్కడ ఎప్పుడు కూడా భావం గుర్తెట్టుకోండి, భావం అది ముఖ్యం. ఒక ఆఫీసర్ కాళ్ళ మీద పడినా, ఒక మంత్రి కాళ్ళ మీద పడినా, ఒక గొప్ప వాడు అనుకునే వాళ్ళ కాళ్ళ మీద పడినా, నేను తక్కువ వాడిని అనే భావంతో కదా పడతారు. వాడు ఎక్కువ ఎలాగయ్యాడు, నువ్వు తక్కువ ఎలాగయ్యావు? నా పాయింట్ ఏమన్నా అర్థమవుతున్నా? అర్థం కావట్లేదు. వాడిలో ఉన్నది ఒకటే, మీలో ఉన్నది అన్నమాచార్యులు గారు చెప్పారు కదండి, అందరికీ శ్రీహరే అంతరాత్మ. హీనాధికములు ఎక్కడా లేవు, తక్కువ ఎక్కువ లేదు. మీరు కాస్త గమనించండి. పత్రిక గారు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళినప్పుడు ఎంతోమంది వచ్చి కాళ్ళని పట్టుకుంటారు. పట్టుకుని కొడతారా కొట్టరా? కొట్టే ఓపిక తగ్గిపోయాక ఆగిపోయాడు. కానీ ఓపిక ఉన్నంతకాలం కొట్టేవాడు, బుద్ధి లేదా. కానీ పిలిచి కాళ్ళు పట్టించుకుంటాడు. ఇక్కడ వెళ్ళి కొంతమంది కాళ్ళు పట్టారు అంటే హీనభావం కాదు, అంతటి గొప్ప గురువు దగ్గర కొంత ఏదైనా సందేశం తెలుసుకున్నాం, ఆయన మాటలు జ్ఞానవంతమైన మాటలు కొన్ని తెలుసుకుందాం దగ్గరగా మనం ఉండి అనే భావమే తప్ప హీనభావం కాదు. అక్కడ
గుర్తెట్టుకోండి. నువ్వు హీన భావంతో ఉంటే ఆత్మను కించపరిచినట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఇన్ని కోట్ల మంది మానవులు లేరు, 84 లక్షల రకాల జీవరాశులు లేరు. ఇవన్నీ అదృశ్యమైపోయాయి. ఉన్నది ఆయన ఒకరు. అంచేత అందరిలో ఉన్నది ఆయన. ఇందులో హీనమైన వాడెవడు, తక్కువైన వాడెవడు, ఎక్కువైన వాడెవడు, అందరూ సమానం. నిన్ను నువ్వు హీనంగా భావిస్తే నీ ఆత్మే నీకు శత్రువై నిన్ను నష్టపరుస్తుంది. నువ్వు ఎప్పటికీ జ్ఞానం పొందలేవు, ఎప్పటికీ మోసం పొందలేవు. ఆత్మ అనుగ్రహం లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు అని చెప్తున్నాడు ఆయన, కైవారం తాతయ్య గారు. అని భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు, ఆత్మను కించపరచకండి. మీరు ఆత్మ, మీరు శరీరం కాదు. పత్రిక ఎంత స్పష్టంగా చెప్పారు. నువ్వు తప్పు అని నువ్వు భావిస్తే ఆత్మను నువ్వు కించపరిచినట్లేదు. అందుకే ఆయన నేను సన్నాసన అనే భావంతో ఆయన కాళ్ళ మీద పడితే పట్టుకోతాను. ఏంటి నువ్వు ఎందుకు నిన్ను నువ్వు హీనపరుచుకుని నష్టపరుచుకుంటావు అంటాడు ఆయన. ఇక్కడ మీకు చాలా అర్థం కావాలి. ముందు ఈ మార్పు మీలో లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా మీరు ఎదగలేరు కాక ఎదగలేరు. నేను చెప్తున్నాను, గొప్ప వాళ్ళు కాలేరు కాక కాలేరు. మీరు ఊరికి అంటూ ఉంటారు వాళ్ళు సీనియర్ మాస్టర్లు అంటే. దానికి ఏమన్నా కొమ్ములు ఏమన్నా వచ్చినాయా? ఒకసారి మీరు సీనియర్ మాస్టర్ అనుకున్నవాళ్ళు సింధూరికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? నాకేం కనపట్లే. లేకపోతే నాకేమైనా ఉన్నాయా కొమ్ములు? సరిగ్గా చూడండి. ఇందులో ఏది ఉందో అదే అందరిలోనూ శరీరాల్లోనూ ఉంది. ఇంకేత ఆత్మను కించపరచకండి, మిమ్మల్ని హీన భావంతో భావించుకోకండి. ఆ భావమే మీరు ఏమీ చేయలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఎంత చెప్తున్నా కూడా ఎదగలేకపోవడానికి కారణం మీలో ఉన్నటువంటి హీన భావమే. నాకు ఎందుకో తెలియదు, 22 సంవత్సరాల క్రితం పత్రిక గారు పరిచయమైనప్పుడు ఈ మాటలే వినిపించేది. వాళ్ళు సీనియర్ మాస్టర్లు పత్రిక గారు స్టేజ్ ఎక్కించి మాట్లాడించేవాడు. వాళ్ళు ఇంకా ఫోజ్ కొట్టేవాడు స్టేజ్ ఎక్కిస్తూ. నాకు ఎందుకు అనిపించేది, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళు సీనియర్స్ ఎక్కడ, మనం ఎందుకు సీనియర్ కాదు, మనం ఎందుకు చెప్పలేం? అదే భావంలో ఉండేవాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో సీనియర్లందరినీ దాటేశాడు. యద్భావం తద్భావం. మారేడు మీద ట్రెక్కింగ్ వెళ్ళాం రాజమండ్రి దగ్గర. పత్రిక గారు తీసుకెళ్ళేవారు. నేను కొంచెం లేట్గా వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అందరూ బయటకు ఎక్కడికి వెళ్ళారు. పత్రిక గారు ఒకడే అక్కడ గదిలో ఉన్నారు. వెళ్ళి కూర్చున్నాను. ఏం మాట్లాడుతుంటే ఆయన అడిగారు, ఏమైనా నువ్వు ఎన్నాళ్ళైంది ఇందులోకి వచ్చాను? 2 years అయిందండి. 2 years అయినా
అందరినీ డామినేట్ చేసావయ్యా అన్న. నాకేం అర్థం కాలేదు డామినేట్ చేసాడు ఏంటో. తర్వాత తెలిసింది, అప్పుడు అర్థం చేసుకో. ఎదగాలి అంటే సంవత్సరాలు అక్కర్లా. ఒక్కటే చెప్తున్నా, హీన భావం వదలండి. అదే నేను చెప్పాను. అల్పభావం తొలగించుకోండి. పత్రిక దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా హీన భావంతో వెళ్ళండి. అది ఓకే. మీతో విషయం పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.